తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ట్విస్ట్ నెలకొంది. ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికల షెడ్యూల్పై అసెంబ్లీ సెక్రటరీ సిఈసి వివరణ కోరారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తే 2 ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో ఎమ్మెల్యే 2 అభ్యర్థులకు ఓటు వేయడానికి అవకాశం ఉంది. మిత్రపక్షంతో కలిపి 65 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 2 అభ్యర్థులను గెలిపించుకునే ఛాన్స్ ఉంది. దీనిపై నోటిఫికేషన్ తర్వాత మరింత స్పష్టత రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, హరీష, ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అయితే కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవీ కాలం ఒకేసారి ముగుస్తున్నా, ఒకేసారి ఎన్నికైనప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా అంటే దానికి ఇప్పుడు కడియం శ్రీహరి కానీ బాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. అయితే ఆ ఇద్దరి పదవీ కాలం ఒకేసారి ముగుస్తున్నప్పటికీ ఆ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ అయితే కాస్త కన్ఫ్యూజన్కు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడు కూడా గతంలో ఏ విధంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ 2 స్థానాలకు సంబంధించి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా షెడ్యూల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్కి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వివరణ కోరడం జరిగింది. అయితే అందులో ఏ విధంగా అయితే పేర్కొన్న విధంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఖచ్చితంగా 2 స్థానాలకు సంబంధించి కూడా వేరువేరుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాస్తవానికి చూసినట్లయితే 2 ఒకేసారి కనుక జరిగినట్లయితే కనుక విపక్షానికి బీఆర్ఎస్కు 1 సీటు కానీ అధికార పక్షం కాంగ్రెస్కు 1 ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కు మిత్రపక్షంతో కలిపి 65 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీలో, కాబట్టి 64 కాంగ్రెస్ గెలిచింది, 1 సిపిఐ కూడా గెలిచింది, 65 ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు 2 ఒకేసారి కనుక ఎన్నికలు జరిగినట్లయితే ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందడం కోసం 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎంఐఎంతో కలుపుకొని ఈజీగా ఒక స్థానాన్ని గెలుపొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా దక్కే అవకాశం ఉంది. కానీ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన విధంగా చూసినట్లయితే 2 స్థానాలను కనుక వేరువేరుగా నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి 2 స్థానాలు కనుక వేరువేరుగా కనుక ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే కనుక అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ 64 ప్లస్ 1 సిపిఐతో కలుపుకొని 65 మంది మెజార్టీ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 65 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పుడు గతంలో ఈ విధంగా షెడ్యూల్ విడుదల చేసిన దాఖలాలు లేవు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే నాటికి, అంటే ఈ నెల 11న నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ ఏమన్నా సవరణలు చేస్తుందా నోటిఫికేషన్ నాటికి చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ మాదిరిగా కనుక ఉన్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి మాత్రం 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.